Go. మన్యంలోనూ స్వయం సేవకుల సేవలు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో సైతం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా, ఎటువంటి ఇబ్బందులు కష్టాలు తలెత్తినా, క్లిష్ట సమయాల్లో సేవా కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించేది స్వయంసేవకులే అనేది జగమెరిగిన సత్యం. ఇటీవల సంభవించిన మొంఠా తుఫాన్ సమయంలోనూ స్వయం సేవకులు సేవలు అందించారు. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ తోకరాయికి చెందిన సుమారు 200 మంది తుఫాన్ బాధితులను పునరావాస కేంద్రానికి తరలించారు. పోలీస్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేయగా ప్రభుత్వ పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులకు అండగా ఆర్ఎస్ఎస్ చింతపల్లి ఖండ దారకొండ శాఖకు చెందిన స్వయం సేవకులు చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొని వరద బాధితులకు భోజన వసతులు ఏర్పాటు చేశారు. మన్యంలోనూ స్వయం సేవకుల సేవలు విస్తరించడంతో పలువురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అభినందిస్తున్నారు. రుణం తీర్చుకొను తరుణమిదేనని నేల తల్లి నిన్ను పిలిచింది. జాతి గెలుపుకై వేకువ వెలుగై చీకటి చీల్చుకురమ్మంది. మెతుకే దక్కని బడుగులు ఉంటే, బడి గడపే తొక్కని బాల్యం ఉంటే, నేను నాదని తలచేవా, నీ చిన్ని బొజ్జకే బ్రతికేవా. ప్రతి కష్టం నీదని అనిపిస్తే, అది తీర్చాలని నీవు తపిస్తే, మనము మనదనుకోలేవా, నువ్వు అందరి బంధువు కాలేవా. రుణం తీర్చుకొను తరుణమిదేనని నేల తల్లి నిన్ను పిలిచింది. జాతి గెలుపుకై వేకువ వెలుగై చీకటి చీల్చుకురమ్మంది. మన చరిత్ర మరుగున పడుతుంటే, మేధో సమరం జరుగుతూ ఉంటే, నిజాల నిగ్గుని తేల్చేదెవరు, జగాన సత్యం నిలిపేదెవరు.